హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్టి సతీష్. ఇది మొన్న మా బావ బర్త్డే పార్ట్ 2 అనమాట. ఇది వచ్చేసి సురేంద్రపురి యాదగిరి గుట్ట రిటర్న్ వచ్చేటప్పుడు సురేంద్రపురి తగులుతుంది అనమాట. అయితే ఇంకా సురేంద్రపురి వెళ్ళడానికి మాకు టైం లేదనమాట. వెళ్దాం అనుకున్నా కానీ టైం లేదు. దగ్గర దగ్గర 3 to 4 hours పట్టిద్దంట సురేంద్రపురి చూడ్డానికి. ఆల్మోస్ట్ అప్పటికే 4 o'clock ఏమో అవుతుంది. ఇది వచ్చేసి ఏదో కిల్లా అంట. ఇప్పుడు మన హైదరాబాద్కి గోల్కొండ ఎట్లనో ఇది వచ్చేసి వరంగల్కి కిల్లా అంట. అదైతే భలేగుంది. పైన ఎట్లా కట్టిరో ఏమో, పైన కట్టిరో. ఇది వచ్చేసి ఇక స్వర్ణగిరికి వచ్చిన అనమాట. ఈ స్వర్ణగిరి గుడి కట్టిన వాళ్ళకైతే అమ్మ మన పెద్ద ప్లాన్ తోటే కట్టేసిరనమాట. ఇక మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 3 to 4 kilometers ఉంటుంది గుడికి. ఓన్లీ బైకులు కార్లు పార్కింగ్ చేయడానికి 3 to 4 kilometers ఉంటుంది. మళ్ళీ లోపల పార్కు చేసి మళ్ళీ లోపల నడిచి వెళ్ళేది కూడా ఉంటుంది అనమాట. గుడి మళ్ళీ అక్కడ పార్క్ చేసిన తర్వాత లోపలికి కొంచెం నడుచుకుంటూ పోవాలి. కానీ భలే ప్లానింగ్తో కట్టిర్రు గుడోళ్ళు అయితే. అంటే గుడి కట్టించిన వాళ్ళు భలే ప్లానింగ్తో కట్టించిర్రు మంచిగా. ఇది లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. బైక్ పార్కింగ్ చేసి వెళ్ళిపోయినాం. మా పాపకి అంతసేపు కూర్చొని ఉందిగా. నడవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మంచిగా నడుస్తుంది. చెప్పులు అవన్నీ బయట ఇప్పేసి నడుచుకుంటూ పోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక మేము అక్కడ యాదగిరి గుట్టలో బొట్లు పెట్టించుకోలే కదా అనేసి స్వర్ణగిరిలో పెట్టించుకున్నాం అనమాట. అసలు వామ్మో, మేము ఇక్కడ పెట్టించుకున్నాం కానీ ఆల్రెడీ స్వర్ణగిరి లోపల బొట్లు పెడుతూనే ఎవరు. ఇవేం మేము పే చేసి పెట్టించుకున్నాం అనమాట. కానీ మా సాల్వి పాపకైతే భలేగుంది బొట్టు. మా ముగ్గురికి భలేగా అనిపించింది. బాగుంది. ఇది వచ్చేసి దేవుడు పాదాలు అనమాట. ఇంకా అట్లా స్టెప్స్ మించి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. పాదాలు మాత్రం హైలైట్ ఉన్నాయి. మా ముగ్గురు బొట్లు భలేగా అనిపించినాయి నాకైతే. ఇంకా నేను బ్యాగ్ వేసుకొని పోతుంటే మా బావేమో సాల్విని ఎత్తుకొని వీడియో తీసుకుంటూ వస్తుండనమాట. అక్కడ ఎందుకు వెనక్కి చూస్తుందంటే తిరుపతి మెట్లు ఎక్కుతున్నావు కదా, మంచిగా మొక్కుకుంటే ఎక్కువ అనేసి అంటే ఇక నేను రిటర్న్ చూస్తున్నా. ఇక్కడ వచ్చేసి మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నా. అంటే గుడిలో భలేగా ఉంది. ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్ మేము వచ్చేసి 5:30 లోపు వెళ్ళిపోయినాం. అక్కడ మనం మనసులో కోరుకొని కాయిన్స్ నిలబడతాం కదా. నాకైతే ఫుల్ డౌట్ ఉంది కాయిన్ నిల్చుంటుందో అని. భలేగా నిల్చుంది. నేను పెట్టింది 2 rupees కాయిన్ అనమాట. అంటే ఇక్కడ మీకు గీతలాగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది ఆ కాయిన్ది నీడబడడం వల్ల అక్కడ గీతలాగా అనిపిస్తుంది. అయితే మా బావ దాన్ని ఫోటో తీసుకో అంటే మంచిగా వీడియో తీసుకుంటున్నా. ఇక్కడేమో ఇంకా ఫోటో తీస్తాడు. ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. కానీ భలే నిల్చుంది. మేము ఇలా వచ్చేసిన ఎమ్మట ఆ కాయన్ని ఎవరో తీసేసుకుర్రు. ఎవరు తీసుకుర్రో కూడా మేము చూడలేదు. అట్లా అయిందనమాట. అది 2 rupees కాయిన్ కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో తీస్తున్నా. ఇక్కడ వచ్చేసి నా ఫొటోస్ అనమాట. నెక్స్ట్ గుడి లోపలనే ఉన్నాం మేము. లోపల వీడియోస్ తీయడానికి అవ్వదు కదా, అందుకని తీయలేదన్నమాట. ఇది వచ్చేసి ఇక గుడి లోపల అంటే దర్శనం అన్నీ అయిపోయినాక మేము ఫోన్ తీసి ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. కానీ స్వర్ణగిరి మాత్రం భలే ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జోలబాడుతున్నారనమాట టయానికి. ఇక అప్పుడు ఆల్మోస్ట్ 8:30 అలా అవుతుంది. కానీ ఇదైతే మా లెక్క అనుకోవాలి. నాకు ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. అబ్బా ఇలా వీడియో దించుకోవాలని. ఫైనల్లీ మా బావ బర్త్డేకి నాకు అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ కూడా, అంటే ఈ ప్లేస్ కూడా నాకు చూడాలని ఎప్పటి నుంచో ఉంది. అటో ఇటో ఒక బర్త్డే వల్ల మాకు మంచి ప్లేసెస్కే వెళ్ళినాం అనమాట. ఇక్కడ మా పాప ఎక్కడ చూసినా నిద్రపోతుంది. వీడియోలో అక్కడక్కడే కనిపిస్తుంది కదా, అందుకనేసి ఇక మా పాపను లేపినాం. అయితే ఏడుస్తుంది. అక్కడ ఫస్ట్ మేమిద్దరం ఇలా వీడియో దించుకునేటప్పుడు మా పాప నిద్రపోయింది. తర్వాతకి ఇంకా మా పాప లేసిందని చూసినాం. ఇది బయటకు వచ్చేసేదన్నమాట. కానీ భలేగుంది. చాలా పెద్దగా ఉందన్నమాట గుడి అయితే. ఇంకా అక్కడ మా బావ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిండు, అందుకని తీస్తున్నా. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు. ఇది వచ్చేసి ఉప్పలు అవన్నీ దాటాక మొత్తం ఏం వీడియో తీయలేదు. అంటే నాకు వీలు కాలేదు. అందులోటి ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదనమాట. అందుకనేసి ఏం ఫుల్గా వీడియో తీయలే వచ్చేటప్పుడు.
మధ్యలో ఎక్కడో ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ వచ్చినాం. ఇది వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ యాదగిరిగుట్ట వచ్చినాక తిన్నామన్నమాట. తిన్న హోటల్ ఇది కిల్లా కనిపిస్తుందని మా బావ వీడియో తీసిండు. ఇక్కడే మేమంతా ఇంకా ఫ్రెష్ అయినాం అనమాట. సాల్వీకి డ్రెస్ చేంజ్ చేసి మంచిగా ఫ్రెష్ అయినాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. బర్త్డే అయిపోయింది.